వెల్కమ్ టు బిగ్ టీవీ. జాతీయ ఉత్తమ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ్ గారు మనతో ఉన్నారు. అశోక్ తేజ్ గారు నమస్తే గణేష్. ముందుగా మీకు శుభాకాంక్షలు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ గౌరవాన్ని మీరు అందుకున్నారు. శుభాకాంక్షలు మీకు బిగ్ టీవీ తరపున. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు రేవంత్ సర్కారు కవులకి కళాకారులకి ఒక గౌరవ పురస్కారాన్ని అందించింది. పురస్కారం ప్రకటించింది. అవును, అందించబోతుంది. ఏంటి మీరు ఎలాగా స్పందిస్తారు? అంటే ఒక సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఊహించని సమయంలో ఊహించిన ఆనందం జరిగిందనమాట. ఊహించని సమయంలో ఊహించుకున్నటువంటి ఒక ఆనంద ఘట్టం నాకు ఎదురైంది. డెఫినెట్గా ఒక గుర్తింపు రావాల్సి ఉండే కదా నాకు. మనము అటు ఉద్యమ పరంగా గాను, ఇటు సినిమా పరంగా గాను, తెలంగాణ రాష్ట్ర పరంగా, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జాతీయ అవార్డు గ్రహీత నేనే సినిమాకి. అంటే నాకన్నా పూర్వ కవులు ఒక నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు రావచ్చు, దాశరథి గారు ఉన్నారు, కానీ వాళ్ళెవరికి జాతీయ అవార్డు రాలేదు సినిమా రంగంలో. కరెక్టే, సినిమా రంగంలో రాలేదు. వాళ్ళు మాకన్నా అగ్రగణ్యులు, చాలా పూజ్యులు, అద్భుతమైనటువంటి మేధాశక్తి సంపన్నులు వాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనుకుంటే సినిమా రంగంలో శ్రీశ్రీకి, వేటూరికి నాకు వచ్చింది. నాకన్నా పూర్వం అయితే రాలేదు. సినిమా రంగంలో ఉన్న ఒక నారాయణ రెడ్డి గారికి కానీ, లేకపోతే దాశరథి గారికి కానీ, లేదా ఇంకెవరికైనా కానీ రాలేదు. నాకు వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? అది 22 years బ్యాక్ వచ్చింది. ఏదో ఈ మధ్యన అందుకున్నది కాదు. అవును, నేను సినిమా రంగంలోకి వచ్చిన 9 సంవత్సరాలకే ఐ రిసీవ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నా అదృష్టం ఏంటంటే ఒక గొప్ప మహానుభావుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. అంటే ఆయనకు రాష్ట్రపతిగా ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉందో, ఆ పీఠము కన్నా ముందు కూడా అంతే ఉన్నతుడు ఆయన. ఎగ్జాక్ట్లీ కదా. అవును. ఆ మహానుభావుడి చేత ఆయన ఒక స్వర్ణ సమయంలో నాకు అవార్డు రావడం అనేది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో గ్రేట్. అప్పటి అవార్డు కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ప్రకటించడం అనేది జాతీయ అవార్డు పొందినప్పటికన్నా 1000 ఎక్కువ ఆనందం అనిపించింది నాకు. సార్, మీకు అవార్డులు కొత్త కాదు. జాతీయ స్థాయిలో గీత రచయితగా అవార్డు పొందారు, మిగతా అనేక అవార్డులు మీరు తీసుకున్నారు. కానీ తెలంగాణలో మొట్టమొదటి జాతీయ అవార్డు తీసుకున్న ఆయన మీరు. ఎందుకంటే అంతకుముందు శ్రీశ్రీ కావచ్చు, లేకపోతే వేటూరి కావచ్చు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉంటారు. కానీ అంతకంటే జాతీయ అవార్డు కంటే ఆనందం మీరు మీ గురించి కనిపిస్తోంది, మీరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని? ప్రపంచంలో మనం గెలుపు అందుకోవచ్చు, ఢిల్లీలో గెలవచ్చు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అంటారు కదా. ఢిల్లీలో నేను మెప్పులు పొందాను, నేను అవార్డు తీసుకున్నాను. కానీ తల్లి దగ్గర తీసుకోలేదు. తల్లి దగ్గర అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తీసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నాకు నంది అవార్డ్స్ వచ్చినాయి కావచ్చు. అవును. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణలో అవార్డు, ఒక ఉన్నతమైన అవార్డు తీసుకోలేదు. తల్లి దగ్గర నుండి అవార్డు తీసుకోలేదు, కానీ తెలంగాణ తల్లిని నిలబెట్టిన రోజున అవార్డు తీసుకోవడం జరిగింది. అందులో మా నాన్నగారితో పనిచేసిన ఒక బండి యాదగిరి అనే ఆయన కుటుంబానికి, అట్లాగే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న వారసులకి, మరి మీరు జయరాజ్ కావచ్చు, అందశ్రీ, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సమర్పించుకున్న అందశ్రీకి, తమ్ముడు అందశ్రీకి, ఈ వరుసలో ఒక సీనియర్, ఒక అద్భుతమైన నడుస్తున్నటువంటి విజ్ఞాన సర్వస్వం లాంటి పాశం యాదగిరికి 1969లో 360 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసమే, ఆ అమరుల గురించి ఒక అద్భుతమైన అమర స్తూపం రూపం చేసినటువంటి రూప నిర్మాణ శిల్పి, స్తూప శిల్పి యాదగిరిరావు గారికి ఇచ్చారు. ఆ క్రమంలో నన్ను కూడా ఎన్నిక చేసి నా సుదీర్ఘమైన సినీ రంగ సాహిత్య సేవ కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ నేను రాసిన ప్రజాగీతాలు కావచ్చు,
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ అన్న పాటలు కావచ్చు. రైతు మీద ఆకు పచ్చ చందమామ నువ్వెలే నీకు మచ్చ లేడాలేనే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయేమున్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది వెంటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నువ్వు. ఇవన్నీ నేను సినిమా రంగంలోకి రాకన్నా ముందు రాసినవి. ఇలాంటి ప్రజల హృదయాలలో ముద్ర వేసుకున్నటువంటి ప్రాచుర్యం పొందిన అనేక ప్రజా గీతాల వల్ల కావచ్చు, సినిమా రంగంలో నేను ఉసే రాములమ్మ నుండి త్రిబులార్ దాకా, త్రిబులార్లో నా పాట మీకు గుర్తుండుంటుంది. కొమురం భీముడో కొమురం భీముడో. ఇలాంటి సినీ గీతాలకు ప్రజాగీతాలకు 30 ఏళ్లుగా దాదాపు సినిమాలో 3000 పాటలు 2000 సినిమాలకి, ప్రజాగీతాలు ఒక 2000 రాసి ఉంటాను. ఇన్ని వేల పాటలు రాసిన నాకు ఒక మహాకవుల జాబితాలో నా పేరు ఎన్నిక చేసినందుకు నాకు ఈ ఆనందం, బహుళానందం, బహుజనానందం. విన్నారా? ఈ ఆనందాన్ని బహుశా నేను నా ఫేస్లో మీకు కనిపెడుతుంటుందేమో. ఎస్, మీరు అన్నట్లు అంటే ఒక రాష్ట్రంలో, అది తెలంగాణ కావచ్చు ఎక్కడైనా, కవులకి కళాకారులకి సత్కారాన్ని లేకపోతే గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? కలకంటి కంట నీరులిగిన తొలగిపోవు సిరులు అని ఒకటి ఉంటుంది. ఆ కలకంటి అంటే ఒక అమ్మాయి అని, ఆ లా బదులు వీ పెట్టినామనుకో, కవి కంట నీరులిగిన తొలగిపోవు సిరులు అని నేను భావిస్తాను. ఏ రాష్ట్రంలో, ఏ భూమి మీద, ఏ దేశంలో, ఏ ప్రదేశంలో కవులను కళాకారులను గుర్తించబడతారో, ప్రేమించబడతారో, పూజించబడతారో, ఎత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవత అంటారు కదా. ఎత్ర నార్యంతు అనే బదులు ఎత్ర కవి కళాకారుల యొక్క పూజ్య జరుగుతుందో, గౌరవం జరుగుతుందో, పూజ్య అంటే అది పాతకాలం నాటి మాట అది, బట్ ఎక్కడ గౌరవం దొరుకుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అని నేను నమ్ముతాను. అలా గుర్తించినటువంటి కవులను బ్రహ్మాండంగా గుర్తించి తన యొక్క పట్టాభిషేకంలో, తన యొక్క పేరోలగంలో పెట్టుకున్న శ్రీకృష్ణదేవరాయుడికి అష్టదిగ్గజాలు పోషించినటువంటి భువన విజయ ప్రభువు అన్నారు. ఆ కాలంలో ఆయన రైతులకు సేవ చేసి ఉండొచ్చు, అనేక మంది చేసింది కదా. అయినా కవులను పోషించినప్పుడు ఆయనకు ఆ పేరు వచ్చింది. అట్లాగే ఆంధ్రభోజనం దగ్గర 90 కవులు ఉండేవాళ్ళు, నవరత్నాలు. ఇప్పుడు కూడా నవరత్నాల్లాగా సప్తరత్నాలు, సప్తం అంటే 7, ఓకే, 9 రత్నాలు, 9 నవరత్నాల్లాగా మమ్మల్ని 9ని ఎన్నిక చేసినటువంటి సాంఘిక ఆంధ్ర భోజుడు రేవంతుడు అని నేను భావిస్తున్నాను. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. సంతోషం. సరే, ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అందశ్రీ గారి అవును వాక్కు. ఆయన ఒక వాగ్గేయకారుడిగా, అవును, అంటే తెలంగాణ ఉద్యమంలో అనేక రచనలు, అనేక పాటలు, వాగ్గేయకారులు ఈ తెలంగాణ ఆవిర్భావానికి ఎంతో చేశారు. అందులో ఇప్పుడు అందశ్రీది ఒకటి. కానీ ఆ గీతానికి తెలంగాణ గీతంగా ఇంతకాలం జాప్యం జరగడం బాధాకరమైన విషయమే కదా, చాలా బాధాకరమైన విషయం కదా. ఎందుకంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది, ప్రతి స్కూల్లో జనగణమనతో వందే మాతరంతో సమానంగా పిల్లలు వాళ్ళంతలో వాళ్ళే పాడుకున్నారు. ఎవ్వరూ జీవో విడుదల చేయలేదు. ఇది పాడుకోండి అని ఏ కలెక్టరు, ఏ ముఖ్యమంత్రి, ఆనాటి ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ జీవోలు విడుదల చేయల. స్వచ్ఛందంగా వాళ్ళుగానే నిర్ణయించుకొని తమకు తాముగానే ఒక శాసనంలా భావించుకొని ఆ యొక్క పాటని, అందశ్రీ తమ్ముడు రాసిన పాటని మనమందరం పాడుకున్నాము, విద్యార్థులు పాడుకున్నారు. అలాంటి గీతాన్ని రాష్ట్ర గీతం అవుతుందని మేమందరం ఎదురు చూసిన మాట వాస్తవం. అది రాకపోవడం వల్ల బాధపడ్డ మాట కూడా వాస్తవం. కొత్త ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డి గారు తొలి ప్రసంగంలోనే
ఆయన అందస్త్రీ గీతాన్ని రాష్ట్రగీతంగా చెప్పున్నారు ఆయన. అసలు అంతెందుకు, ఆయన ప్రభుత్వంలోకి రాకన్నా ముందే తాను ప్రచారం చేస్తున్న కాలంలోనే నా ప్రభుత్వం వస్తే నేనొస్తే తప్పనిసరిగా అందస్త్రీ గీతాన్ని రాష్ట్రగీతం చేస్తా అన్నారు ఆయన. అన్నట్టుగా మరుక్షణం ఆలస్యం చేయకుండా ఆయన రాష్ట్రగీతాన్ని చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం గురించి కూడా ఆయన అసెంబ్లీలో తీర్మానం చేయించి మొన్న ప్రతిష్ఠ చేశారు. ఇది మేమందరం ఎదురు చూస్తున్న మాట వాస్తవం. దాంతోపాటు మాకు కూడా ఏమైనా గుర్తింపు లభిస్తుందేమో, ఏమైనా ఒక గొప్ప ప్రభుత్వం నోట, ముఖ్యమంత్రి గారి నోట ఒక గొప్ప సముచితమైన సత్కారం లభిస్తుందని నేనే కాదు, నేను, జయరాజు, గద్దరన్న అనేక మంది ఎదురు చూసి ఆశాభంగం పొందడం జరిగింది. అది సత్యం, దాంట్లో ఏమీ నిర్వివాదం లేదు, దాంట్లో ఏమి కాంట్రవర్సీ కూడా లేదు. జస్ట్ మేము బాధపడ్డమాట వాస్తవం. పడేందుకు దాన్ని ఏమంటారు, పరిమితులు అనుమతులు అక్కర్లేదు కదా. కానీ ఈయన మేము అడగకుండానే, ఇప్పుడు ఆకలిస్తుంది అని అమ్మ అంటే పెట్టడం వేరు, నా కొడుకు ఆకలవుతుందేమో అని గ్రహించి బిడ్డ ఆకలిని గుర్తుపట్టగలిగేది తల్లి ఒక్కతే. కళాకారుని యొక్క ఆకలిని, ఆర్తిని, ఆశని గుర్తుపట్టేవాడు గొప్ప రాజు అవుతాడు, గొప్ప ముఖ్యమంత్రి అవుతాడు. అందుకు మేమందరం ఆనందంగా పడుతున్నాం. ఎస్, మరో కీలకమైన విషయం, ఎందుకంటే అప్పటి వరకు నంది అవార్డులుగా కొనసాగుతున్న దాన్ని అవును గద్దర్ అవార్డుల పేరుతో అని చెప్పడం అనేది ఎంత సాహసం అండి అది. నీకు గుర్తుందో లేదు, అది కూడా నేను ఏదో ఒక మీటింగ్లో ప్రకటించిన 5-6 గంటల్లోనే ఏదో మీటింగ్లో ఉన్నాను. నేనన్నా ఇంత సాహసోపేతమైన నిర్ణయం చేసిన రేవంత్ రెడ్డిని నేను రెవల్యూషన్ రెడ్డి అని పిలుస్తున్నానయ్యా అని అన్నాను. అది ఈ మాట నేను 2 సార్లు నేను ఉగ్గడించాల్సి వచ్చింది. రెవల్యూషన్ రెడ్డి కాకపోతే రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డు డిక్లేర్ చేయడం అనేది అది చాలా గొప్ప గంభీరమైన విషయం. నిజంగా అదొక సాహసోపేతమైన విషయం. ఎక్కడ డిమాండ్ లేదు, ఎవరు ఊహించలేదు. ఆనాడు గద్దర్ అవార్డుకైనా, ఈనాడు ఈ నవరత్నాల అవార్డుకైనా ఎవ్వరు ఊహించను లేదు, ఎవ్వరు యాచించను లేదు. పడిగాపులు లేవు, పాదాభివందనాలు లేవు, ప్రాధేయపడడాలు లేవు, ఏమీ లేవు. ఆత్మగౌరవానికి అసలు అంతకంటే ఎక్కడ ఏమీ డ్యామేజ్ ఏమీ లేవు అసలు. అవును, అలా అడగకుండానే ఇవ్వడం అనేది మాకు అధిక ఆనందానికి కూడా కారణమైంది. ఇగో ఇన్ని కారణాలు ఉన్నాయి. మీరు అన్నారు కదా ఎక్కువ ఆనందపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, అవును, మీ స్పందన చూస్తే అమ్మను చూసినట్లుగా ఉందన్నారు. అవును, ఎందుకంటే రేవంత్ కూడా ప్రతి తెలంగాణ బిడ్డ కూడా తన అమ్మను చూడాలని ఒక సంకల్పం మీకు కనిపిస్తుంది. అంతే కదా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటారు కదా. అమ్మ కన్నా, మన యొక్క పుట్టిన నేల కన్నా స్వర్గం అనేది లేదు అని లక్ష్మణుడితో రాముడన్న మాటది. తమ్ముడు, అన్నా ఈ లంక ఎంత సుభిక్షంగా ఉంది కదా, ఎంత బాగుందో, ఇక్కడే ఉండిపోవాలన్నంత అంత గొప్ప సంపద కలిగినటువంటిది ఈ బంగారు గోడలేమి, ఈ వజ్రాల మేడలేమి అని అన్నప్పుడు అది ఏమైనా కావచ్చు కాక జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయస్ అనే మాట రాముడి వచనమా, వాల్మీకి రచనమా అన్నది మనకు తెలియకున్నా, ఏదేమైనా ఆ వాక్యం ఇవాళ ఏ కాలాలకు కూడా భూమి ఉన్నంత వరకు అదొక అద్భుతమైన వాక్యం. అది మహావాక్యాలు. అలా జన్మభూమిని ప్రతిబింబించేదే జనని. ఒక అమ్మను తయారు చేసుకుందామంటే ఆ అమ్మ ఇదివరకు ఉన్న అమ్మ రూపాన్ని చూసి మళ్ళీ మనం తయారు చేయడం కాదు కదా. ఒక కెమెరా తీసుకొని వచ్చి ఈమెను ఫోటో తీసి ఆమెనే విగ్రహం చేసుకుందామని కాదు కదా. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ని మనము ఫోటో తీసి విగ్రహం చేసుకున్నాము, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఫోటో తీసి విగ్రహం చేసుకున్నాం, అంతే కదా. అలా ఒకరిని చూసి విగ్రహం చేసుకునే అవకాశం లేదు. అది భారతమాతకైనా, తెలుగు మాతకైనా, తెలంగాణ తల్లికైనా, కన్నడ తల్లికైనా, తమిళ తల్లికైనా అది లేదు. అసలు ఎందుకు లేని రూపాన్ని మనం కలిగించుకుంటున్నామంటే
మన యొక్క భూమి, మన యొక్క సంస్కృతి, మన యొక్క సంస్మృతి, మన యొక్క ఆచారం, మన యొక్క శ్రమజీవనం, మన యొక్క సహజత్వానికి ఒక రూపకల్పన చేస్తే ఆరూపమైంది. అంతే కదా. తెలంగాణ రాష్ట్రం యొక్క నిజమైనటువంటి స్వాభావిక లక్షణానికి ఒక మూర్తీభవనం చేస్తే, ఒక మూర్తి భవించేటట్టు చేస్తే, భావానికి ఇల్లు కట్టడం ఇక్కడ వస్తువుకి ఇల్లు కట్టడం కాదు, భావానికి రూపం కల్పించడమే అమ్మ రూపం కల్పించుకోవడం. ఏ భావానికి రూపం కల్పించుకోవాలి? వజ్ర కిరీట ధగ ధగలక, మట్టి గాజుల గల గలలక, పీతాంబర చీరలక, లేదు మామూలు నేత చీరక. దేనికి ఏ దానికి మనం రూపం ఇవ్వాలి? అప్పుడు మన భాష, మన యొక్క కల్చర్, మన యొక్క వ్యవసాయ ఆధార జీవన విధానం, ప్రధానంగా తెలంగాణ విపరీతమైన కష్టజీవుల యొక్క తెలంగాణ ఇది. ఇన్నిటికీ కలిసినటువంటి ఒక సమాహారమే తెలంగాణ తల్లి. ఈ తెలంగాణ తల్లిని చూడగానే నేను చెప్పాను, ముగురమ్మల గన్న మూలపుటమ్మ మురారులమ్మ చాలా పెద్దమ్మ నాకు కనిపించలేదు. అలాగని నేను ఇదివరకు అందరూ అనుకుంటున్నటువంటి తెలంగాణ తల్లిని నేను బాగలేదని మాత్రం నా నుంచి రాలేదు. ఎందుకు బాగలేదంటాము? విజయశాంతి తెలంగాణ తల్లి పెట్టినప్పుడు ఒక విగ్రహాన్ని చూపించారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూపించినప్పుడు ఇది బాగుంది, తెలంగాణ ఒక పల్లెటూరు తల్లిలా ఉందనిపించింది. ఆ తర్వాత కిరీటం తల్లి వచ్చింది, ఇది కూడా బాగానే ఉంది, ఒక దేవతగా అనుకున్నాం. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో, కొత్త ప్రభుత్వ పర్యవేక్షణలో తెలంగాణ తల్లి రూపకల్పన చేయడం అనేది, అతను రమణారెడ్డి గారు దానికి శిల్పరూపం ఇవ్వడం జరిగింది. ఇది చూసినప్పుడు నేనేమన్నాను, తెలంగాణ తల్లిని చూస్తే ముగురమ్మల గమ్మ గుర్తు రాలేదు, నన్ను అన్న అమ్మ గుర్తుకొచ్చింది, మా అమ్మ గుర్తుకొచ్చింది, మా అక్క గుర్తుకొచ్చింది. పల్లెటూర్లలో ఉండే సహజమైనటువంటి రైతు వనితలు ఉంటారే, దిగువ మధ్యతరగతి చెందిన రైతు మహిళలు ఉంటారు, ఆ మహిళ కనిపించింది. టోటల్గా మా అమ్మ కాదు, తెలంగాణ నేలమ్మ కనిపించింది అని చెప్పాను. ఎక్కడా వివాదాంశం లేదు ఇక్కడ. ఇది ఒక కవిగా నా స్పందన, ఒక కవిగా నేను స్పందిస్తున్నాను, నాకు బాగా నచ్చింది. అంటే దీన్ని కూడా తప్పుబట్టే వారికి అంటే అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ మనోగతం వేరు. ఇప్పుడు ఏనుగును చూసి కళ్ళు లేనివాడు ఏనుగును చూసి కాలు చూసి ఏనుగు లావుగా ఉంది అంటాడు. ఏనుగు ఎలా ఉంది అంటే స్తంభం ఆకారంలో ఉంది అంటాడు. తోక చూసిన వాడు ఏనుగు ఎలా ఉందంటే ఏదో కుచ్చులాగా ఉందంటాడు. కుచ్చులాగా ఉందనడం అనేది తప్పు పట్టడం కాదు, తనకు తెలిసింది అది. కాబట్టి మనము భావ ప్రకటన స్వేచ్ఛకు మనం అందరం దాన్ని అంగీకరించుదాం. మీకు నచ్చే విధానం వేరు. నాకు ఎన్టీ రామారావు గారు రాముడి వేషం నచ్చుద్ది, నాకు ఈలపాట రఘురామయ్య గారి యొక్క రాముని విగ్రహం మీకు నచ్చుద్ది. ఈలపాట రఘురామయ్య యొక్క విగ్రహం కరెక్ట్గా లేదు, ఆ వేషం కరెక్ట్గా లేదు అనడానికి నేనెవరిని? అది గణేష్ అభిప్రాయం, అంతే. ఇది అశోక్ తేజ అభిప్రాయం. అశోక్ తేజకు ఈ తెలంగాణ తల్లి నచ్చింది అనేది నేను కోరుకుంటున్నాను. ఇలా మరొక కీలక అంశంగా మనం మాట్లాడుకుంటే, అటు శ్రీశ్రీ సుద్దాల హనుమంతు గారు, ఇలాంటి మహాకవులు నడిచొచ్చిన నేలలో ఇప్పటివరకు అనేక మంది వాగ్గేయకారులు కావచ్చు, కవులు కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ప్రజా కవులని, అంటే అది విమర్శ వచ్చేటప్పుడు లేకపోతే ప్రజల కోసం ఆలోచించేటప్పుడు ఎందుకు వ్యతిరేకులుగా చూడాల్సిన అవసరం ఉంది? అది రాజ్య అధికార పీఠ లక్షణం. అది ప్రశ్నను అంగీకరించడం అనేది ఒక గొప్ప లక్షణం. అది ప్రభువులకైనా ప్రభుత్వానికైనా ఎవరికైనా ప్రశ్నను స్వీకరించాలి, సందేహాన్ని నివృత్తి చేయాలి, ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రశ్నలు లేని కాలం అంటూ ఉండదు. గోపీచంద్ అని ఒక రైటర్ ఉన్నాడు, వాళ్ళ నాన్న త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆయన
పండిత పరమేశ్వర వేలునామా అని ఒక పుస్తకం రాసినాడు. ఎవరు? కొడుకు గోపీచంద్. ఆ గోపీచంద్ పుస్తకం మొదట్లో ఒక పేజీ మీద ఒకటి రాస్తాడు. ఆ పుస్తకం ఎవరికి అంకితం చేస్తున్నానని ఏం రాస్తాడంటే, ఎందుకు అనే ప్రశ్న నేర్పినందుకు ఈ పుస్తకాన్ని మా నాన్నకు అంకితం చేస్తున్నాను అన్నాడు. గొప్ప వాక్యం, గొప్ప విషయం కదా. ప్రశ్నను మనం ప్రశ్న పైన చిరునవ్వులు సంధించాలి తప్ప మరఫిరంగులు సంధించొద్దు. దరహాసం సంధించాలి ప్రశ్న మీద. మీరొక ప్రశ్న మీకు చెప్తాను నేను. ఒకసారి నెహ్రూ గారి కాలంలో శంకర్ అనే ఒక కార్టూనిస్ట్ ఉండేవాడు. ఒకసారి మున్సిపాలిటీ సంబంధించిన వ్యవహారాల్లో నెహ్రూ గారు ఏదో మాట్లాడితే తెల్లవారి కార్టూన్ ఏం చేశాడంటే పంది ఆకారంలో నెహ్రూ తలబెట్టేసి బొమ్మ గీసినాడు. చాలామంది అగ్రహోదగ్రుడైనారు. నెహ్రూ కార్టూన్ని నువ్వు పంది వేషానికి తన యొక్క ముఖాన్ని పెడతావా అని. అందరూ అతన్ని చీల్చి చెండాడాలి అని అంటున్నప్పుడు నెహ్రూ చిరునవ్వి, అది ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. ఇది ఆంగ్లేయుల పరిపాలనలో లేదు, భారతీయుల పరిపాలనలో ఉంది. ఆయన తన యొక్క అభిప్రాయాన్ని కార్టూనిస్ట్గా అలా వ్యక్తం చేశాడు. అయితే చిరునవ్వుతో స్వీకరించు, లేకుంటే దానికి తగినటువంటి సమాధానం నువ్వు తెల్లారి వేస్తే దానికి కూడా మళ్ళీ బొమ్మగిస్తాడేమో అంటాడనమాట నెహ్రూ గారు. మీరు నేలమ్మ నేలమ్మ అన్న ఒకటే జననం ఒకటే మరణం అని చెప్పిన అన్నది అణువణువున ఉంటుంది. అంటే మీ అంటే సుద్దాల హనుమంతు గారు వారసుడిగా అది పుణికిపుచ్చుకున్నారా? తప్పనిసరిగా. మొట్టమొదలు నేను పాట ఇంట్లో పుట్టాను. నేను పాట సుద్దాల హనుమంతు, సుద్దాల జానకమ్మ మా అమ్మ నాన్న. హనుమంతు గొప్ప పాటల రచయిత, వాగ్గేయకారుడు. ఆయన పాట రాయగలడు, రాసిన పాటకు ట్యూన్ చెప్పగలడు, ట్యూన్ చేసిన పాటని గానం చేయగలడు, గానం చేస్తూ అభినయం కూడా చేయగలడు. తెలంగాణ వాగ్గేయకారులకి మిగతా వాగ్గేయకారులకు ఉన్న తేడా ఏంటంటే, త్యాగయ్య రాస్తాడు, ట్యూన్ కట్టుకుంటాడు, బాణీ కట్టుకుంటాడు, పాడుతాడు, అభినయం లేదు. రామదాసు పాట రాసుకుంటాడు, పాడతాడు, ట్యూన్ చేసుకుంటాడు, అభినయం లేదు. ఆ అభినయం లేకున్నా 3 లక్షణాలు ఉంటేనే వాగ్గేయకారుడు అన్నారు. ఆ వాగ్గేయకారులలో ఉన్న 3 లక్షణాలతో పాటు అదనంగా అభినయం చేసేటువంటి ఒక గొప్ప లక్షణం, గొప్ప ప్రతిభ, నటనా ప్రతిభ కూడా ఉంది కదా. అంటే ఒకే వ్యక్తి రచయిత, సంగీతకారుడు, గాయకుడు, నటుడు అయినప్పుడు చతుర్విధమైనటువంటి కళ కలిగిన వాడే తెలంగాణ వాగ్గేయకారుడు. అది సుద్దాల హనుమంత్ అయినా, బండి యాదగిరి అయినా, గద్దరన్నైనా, గోరటి అయినా, జయరాజ్ అయినా, లేదా అందశ్రీ, ఎవరైనా సరే ఇవన్నీ చేయగల సమర్థులు. కనుకనే ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, రెవల్యూషన్ రెడ్డన్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిందని మనసా వాచ కర్మణ నేను ఆయనను అభినందిస్తున్నాను. ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుద్దాల అశోక్ తేజ పాట ప్రయాణం లక్ష్యం ఇటువైపు. చాలామంది ఈ సమాధానం సినిమా నా లక్ష్యం అనుకుంటారు. సినిమా నా టార్గెట్ కాదు, సినిమా నా మజిలీ మాత్రమే. మనం ఢిల్లీకి పోదాం అనుకుంటే మధ్యలో ప్రయాణం చేసినప్పుడు ఒక దగ్గర ఆగుతాం అనుకోండి. కాజీపేటలో ఆగినాం. కాజీపేట నా టార్గెట్ కాదు, ఢిల్లీ నా టార్గెట్. ఓకే. సినిమా అనేది నేను ఎన్నుకోవడానికి కారణం శ్రీశ్రీ నారాయణ రెడ్డి గారు. ఒక పాట రాసిన తర్వాత ఒక వేదికపై నుండి నా జీవితకాలంలో ఒక 1000 సభల్లో పాల్గొంటాను కావచ్చు, లేదు ఒక 5000 సభల్లో పాల్గొంటాను. ఒక సభకి 1,00,000 మంది వచ్చిన 5000 సభలకి ఎన్ని లక్షలు అవుతారు? అంతే కదా. కానీ సినిమా మాధ్యమం ద్వారా కనుక నేను వచ్చినట్టయితే, నేను రాసిన పాట బయటికి వచ్చిన ఒక్క క్షణం లోపల, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఫిదా పాట నేను రాసిన ఒక్క నిమిషం చూపట్ల 10,000 మంది విన్నారు. అంటే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చిటిక వేసినంత సమయం లోపల మొత్తం నలుమూలల చుట్టి వచ్చేటువంటి వేగవంతమైన
అద్భుతవంతమైనటువంటి కళ సినిమా మాధ్యమం. అందుకే నేను సినిమా పాటల్లోకి వచ్చాను. నా పాట ప్రజల్లోకి అతి వేగంగా దూసుకుపోవాలని సినిమా రచయితనైనాను. కానీ సినిమా అనేదే నా లక్ష్యం కాదు. ఎప్పటికైనా నా లక్ష్యం ఏంటంటే మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవ సంబంధాల్ని బతికించాలి, తెగిపోతే అతికించాలి. ఇది నా లక్ష్యం. ఒక తండ్రిని కొడుకు కడుపులో పెట్టి చూసుకోవాలి, ఒక తల్లిని బిడ్డ కళ్ళల్లో దాచుకోవాలి. పెద్ద పెరగ్గానే తల్లిదండ్రులను వదిలేసే కొడుకుల కోసం నా పాట. భార్యను ఒక యంత్రంలాగా, సంతాన యంత్రంలాగా, శృంగార యంత్రంలాగా కాదు, నీ మేనిలోనూ నీ జీవిత కాలంలోనూ నీకు సహచరి అని చెప్పడం కోసం నా పాట. ఒక వీరుణ్ణి గుర్తించుకోవడం కోసం నా పాట. నింగి కెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలా ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై మీ గుండె నెత్తుటితో బొట్టు పెట్టిపోతిరో పొట్టకొచ్చిన పైరు కూడా తల్లడిల్లుతున్నది పొదుగు కాడ లేగదూడ పాలు తాగానన్నది మీరు దాటిన ఏరులన్నీ ఎక్కి ఎక్కి ఏడ్చెనే చంపినోళ్ళ చావుగాను చేతులెట్లా వచ్చేనే. ఇందుకోసం నా పాట. ఒక వీరుణ్ణి చిరకాలం ఈ భూమి మీద ప్రజల నాలుకల మీద భావరూప మాట రూప శిల్పాలను చెక్కడమే, నాలుకలపైన ప్రతిష్టాపన చేయడమే నా లక్ష్యం. అశోక్ తేజ గారు, మీరు ఈ ఇంటర్వ్యూలోన మీకు జాతీయ గీత అవార్డు తీసుకొచ్చిన నేను సైతం వినకపోతే దానికి ఒక సంపూర్తి లేనట్లే. దానికన్నా నిజంగా రావాల్సింది కొమరం భీముడికి రావాలి. ఇంకా ఒకటే జననానికి రావాలి. ఒకటే జనం ఎంత ఇన్స్పిరేషన్. పాటకు పనితో పాటు పాట పుట్టిందన్న పాటకు రావాలి. అలా చాలా మిస్ అవుతూ ఉంటాము. కుచ్ హోనా వల్లతో కుచ్ ఖోనా హై. కొమురం భీముడో దానికి నేను జాతీయ అవార్డు రావాలనుకున్నాను. అనుకుంటే అవుతుందా? అవుదు కదా. రమణ మహర్షి అంటాడు, కర్త వారి వారి ప్రారబ్ధ కర్మలను అనుసరించి జీవులను వాడించును, జరుగునది ఎవడు ఆపినను జరగకుండా పోదు, జరగనిది ఎవడు ఎంత ప్రయత్నించను జరిగే తీరదు, జరగనే జరగదు, మౌనంగా నమ్ముకొని ఉండు అంటాడు రమణ మహర్షి. దాన్ని ఆత్రేయ గారు ఏం చేశారు? అనుకున్నావని జరుగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడము అశోకు పని అనుకుంటాను. 10 సంవత్సరాలు అవుతుందేమో అనుకున్నాను, అవలేదు. 10 సంవత్సరాల కాలంలో అనుకున్నామని జరగలేదు అన్నీ. అనుకోలేదు. రేవంత్ గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుతుందని అవధి కావచ్చు అని అనుకోలేదు, అయింది. మనదేంటి నిమిత్త మాత్రులం. జిడ్డు కృష్ణమూర్తి అంటాడు, వాట్ హ్యాపెన్స్, ఎనీథింగ్ హ్యాపెన్స్, యు డోంట్ కేర్ అంటాడు. యు డజంట్ కేర్. ఏమైనా జరగని సాక్షిభూతంగా నువ్వు ఉండు. నీదైతే నీ దగ్గర ఆగుతుంది ఆ ట్రైన్, నీది కాకపోతే వెళ్ళిపోతుంది ట్రైన్. ఒక ట్రైన్ 10 సంవత్సరాలు వెళ్ళిపోయింది, ఒక ట్రైను వచ్చిన 10 నెలలకే నా ముందు ఆగింది. ఇది నాకు ప్రారంభంలో, నా ప్రాప్తంలో కాలం రాసినటువంటి కలం యొక్క గీతం ఇది. కాబట్టి దీన్ని నేను నమ్ముతాను. ఎవరిపైనా కోపాలు లేవు, ప్రకోపాలు లేవు. కానీ గుండెల మీద ఉన్న ఒక నిప్పుల కుంపటి మాత్రం తొలగించినట్టయింది. 10 సంవత్సరాలు గుండెల మీద మోసిన నిప్పుల కుంపటి తొలగించినట్టయింది.
చుట్టూరుగా మండుతున్న ఒక అగ్ని గుండాన్ని చేత్తో చల్లార్చినటువంటి హిమవంతుడులాగా రేవంతుడు నాకు అనిపించినాడు. నాకు అనిపించినప్పుడు నేను ఏడుస్తుంటే కన్నీళ్లు తుడవడం కాదు, నేను నా కడుపులో ఉన్న దుఃఖాన్ని కళ్ళల్లో గమనించి కన్నీళ్లు తుడిచేసినటువంటి అతను రేవంత్ అయితేమి, భగవంతుడైతేమి, గుణవంతుడైతేమి. ఆ రెండు పాట ఒకటే జననం మీ నోటి నుంచి. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఎవడి వైపు చూడడం ఎందుకు, నీ పిడికిల వైపు చూడు. అది ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తుంది. నేను అనుకున్నది ఇదే. రాబోయే ఎప్పుడు 2024 డిసెంబర్ 9 నాడు రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఆ గెలుపు చప్పట్లు గుండెలపై మోగాలి. నమ్మకమే నీకున్న బలం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకంటున్న గణేష్ నీకు కూడా అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు కొరకే బ్రతుకు అంటేనే చావకు అని అర్థం. బతుకవయ్యా అంటే బతకరా పచ్చగా అంటారు కదా. బతకమంటేనే చావద్దని, బతుకు అంటే చావకు అని అర్థం. ఇంత గొప్ప మాట చెప్పారు చూడండి. జీవితాన్ని బతుకు అని చెప్పిన వాడు ఒక మామూలు సాధారణ పౌరుడు. అమరకోశాలు, వ్యాకరణాలు, పాండిత్యాలు, ప్రబంధాలు, పురాణాలు చదివిన వాడు పెట్టిన మాట కాదు. వాడు జీవనము అన్నాడు, జీవితము అన్నాడు, జిందగీ అన్నాడు ఇంకొక ఉర్దూ మహాకవి. కానీ పేదోడు మెతుకులు లేని వాడన్న మాట బతుకు అని. బతుకు అంటేనే దాని అర్థం మనకు ధ్వనిస్తుంది చావకు అని. కడుపులో ఉన్న 9 నెలలు మనకు అమ్మనే అన్ని చూసుకుంది. బయటకు రాగానే ఏడ్చాడు. ఎందుకు? అది ఏడవడం కాదు, ఈ లోకం మీద గెలుస్తున్నాననేటువంటి ఒక గెలుపు ధ్వని, అది ఏడుపు. శిశువు ఏడవడం అంటే ఈ వాతావరణాన్ని, ఈ కాలుష్యాన్ని, ఈ యొక్క గందరగోళాన్ని, ఈ ఆక్సిజన్ తీసుకోవడాన్ని, వీటికి నేను అలవాటు పడుతున్నానని చెప్పేటువంటి ఒక సంజ్ఞ, ఒక సైగ, ఒక ప్రతిజ్ఞ. అది అమ్మకు చెప్పేదనమాట. అమ్మ, ఇప్పటిదాకా నీ దగ్గర ఉన్నాను, అన్నీ నువ్వే చేసినావు నా బదులు, బట్ ఇప్పటి నుంచి అన్నీ నేనే చేసుకుంటున్నానమ్మా, నేను గెలుస్తున్నానన్నటువంటి బిడ్డని పిడికిళ్లతో పుట్టించినటువంటి అమ్మ కాబట్టే ఏ కొడుకైనా పిడికిళ్ళతో పుడతాడు. పిడికిళ్ళ మీద నిలబెట్టిన తెలంగాణ తల్లి ఎవరివా పిడికిళ్ళు? తన్ను తాను దహనం చేసుకున్నటువంటి ఒక శ్రీకాంత్ పిడికిలి, 1200 మంది ఆహుతులైన అమరవీరుల పిడికిళ్ళ మీద రాష్ట్రం కోసం గొంతెత్తి జీతాల్ని, ఉద్యోగాల్ని, సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళ మీద, వాళ్ళ పిడికిళ్ళే వేదికగా, పిడికిళ్ళే కుదుళ్ళుగా, పిడికిళ్ళే వేదికగా, పునాదిగా నిలబెట్టినటువంటి ఒక మామూలు మనుషుల అమ్మ తెలంగాణ అమ్మ, తెలంగాణ నేలమ్మ. హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్, హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ సార్. సరే, చివరిగా అంటే నేను సైతం దాంట్లో ఆ చరణాలని ఆ స్థాయిలో తీసుకెళ్ళడం అనేది, ఆ ఒక్క చిన్న లైన్ అయితే తీసుకున్నారు. కానీ అది శ్రీశ్రీ గారి లైన్ తీసుకోమని చిరంజీవి గారు చెప్పారు. అవును, చెప్తే అక్కడ తీసుకుని నేను అగ్ని నేత్ర మహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరస్వధమును చేతబౌనిన పరశురాముని అంశవా, హింసనణచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా. ఇక్కడ దాకా ఒక కత్తు. ఇక తర్వాత కొస మెరుపంటారే, ఒక చరుపులాగా ఒక మెరుపు ఏంటంటే, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివ, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా అనే మాటతో అప్పుడు మనం రాయడం. 22 ఏళ్ల క్రితమే నాకు జాతీయ అవార్డు రావడం వచ్చింది. కాబట్టి అవార్డులు నాకు కొత్త కావు. డబ్బులు కూడా సమస్య కాదు మిత్రమా. ₹1 కోటి అందరికి ఇస్తున్నారు, నాకు ఇస్తారు. 300 గజాల ప్లేస్ అందరికి ఇస్తారు, తామ్రపత్రాలు అందరు. ఇవి కావు. ఏది ముఖ్యం? డబ్బు, భూమి కాదు. ఇక్కడ గుర్తింపు అనేది ముఖ్యం. పిల్లవాడు
3 నెలల పిల్లవాడు కూడా ఆకలి తీర్చినా కూడా మళ్ళీ ఏడుస్తాడు ఒకసారి. ఎందుకు? కడుపు నిండలేదని కాదు, నన్ను ఎత్తుకోవట్లేదని. ఎత్తుకోవడం అంటేనే గుర్తింపు. గుర్తింపు కావాలని 3 నెలల పసిబిడ్డ కోరుకున్నప్పుడు మేము ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ మేము పసిబిడ్డలం కాకుండా మేము ఒక రసికత కలిగినటువంటి రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులను అలరించే, ప్రజల్ని కదిలించే, మునుముందుకు కదిలించే, పెనునిద్దుర వదిలించే, నవకవనం లిఖించే రచయితలము, కవులము, గాయకులం కదా. అందుకే మేము అది కోరుకున్నాం. చివరిగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఆహుతిచ్చాను. మహాకవి శ్రీశ్రీకి కొనసాగింపు మీరు. అవును. అలాంటిది ఈ తెలంగాణ రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధికి మీ వంతు సహాయం అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఏది చేయమంటే అది చేస్తాను. ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ప్రజలకి చేర్చడం కోసం నా పాటల అరచేతుల పల్లకిలో ప్రజల ముంగిళ్ళలోకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను. లేదు నువ్వు ఈ పని చేయమంటే ఆ పని చేస్తాను. ఏదైనా పనైనా, పదవైనా, హోదా అయినా, పురస్కారమైనా, గుర్తింపైనా అది వరించి రావాలి మిత్రమా. మనం పైరవించి చేసుకోకూడదు. పైరవీలతోనూ, పడిగాపులతోనూ, పాదాభివందనాలతోనూ వచ్చేది అది గుర్తింపు కాదది. ఇది గుర్తింపు. దట్ ఈజ్ ఐ లైక్ దట్. రెవల్యూషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. హ్యాట్స్ అప్ టు యూ సీఎం సార్. ధన్యవాదాలు గారు. ధన్యవాదాలు. ఇది అంటే ఆకలేసినప్పుడు అన్నం పెట్టడం కాదు, ఆ ఆకలిని తెలుసుకుని తీర్చడం అనేది ఒక ధన్యమైన పాలన ప్రభుత్వం. దానికి ఎలాంటి సహకారానైనా ఇవ్వడం కోసం తాను సిద్ధంగా అంటున్నారు సుద్దాల అశోక్ తేజ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.